హాయ్ అండి, వెల్కమ్ టు అనుశ్రీ వ్లాగ్స్. రేపే వరలక్ష్మి వ్రతము. ఆ గంటన్నర సమయము పూజకు అనువైన సమయం కాదట అండి. సాధారణంగా శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలలో నిమగ్నమవుతారు. పూజలు, నోమలు, వ్రతాలలో నిత్యం తీరిక లేకుండా భక్తి శ్రద్ధలతో మునిగి తేలుతారు. ఇక వరలక్ష్మి వ్రతంపై ప్రత్యేక దృష్టి సారించి ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. వరాల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి మహిళ తమకు తోచిన విధంగా ఈ వ్రతం అయితే చేసుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 8వ తారీఖున శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు. మరి ఏ సమయంలో వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి, ఏ నియమనిష్టలు పాటించాలో ఈ కథనంలో అయితే మనం తెలుసుకుందామండి. ఈ సంవత్సరము వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్టు 8వ తారీఖున జరుపుకోబోతున్నాము. అయితే ప్రతి శుక్రవారం ఉదయము ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాహుకాలం అయితే ఉంటుందండి. కాబట్టి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఉదయం 10 గంటల లోపే పూర్తి చేసుకుంటే మంచిదని మన పండితులు అయితే చెబుతున్నారండి. అలా వీలు కాని పక్షంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత చేసుకోమని అయితే చెబుతున్నారు. కానీ 10:30 నుంచి 12 గంటల మధ్య అసలు పూజలు చేసుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నామండి. పురాణాలు పండితులు అయితే చెప్తున్నారు. ఈరోజు వరలక్ష్మి దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం, సిరి సంపదలు కలుగుతాయని, జీవితంలో డబ్బులకి ఎప్పుడు లోటు ఉండదని మనమైతే నమ్ముతామండి. మన పురాణాలను పెద్దల నుంచి వస్తున్న ఆచారంతో మనం ఈ విధంగా పూజలు అయితే చేసుకుంటామండి. మరి కొన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే ఈ అనుశ్రీ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.